తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయలేదని బీజేపీ నాయకులు మెమోరాండాన్ని సమర్పించారు. దుబ్బాక మండలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల్ రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక ఎంఆర్ఓకి, దుబ్బాక పట్టణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు దుబ్బాక ఎంఆర్ఓకు మెమరాండంను అందజేశారు. కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్నా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కాలయాపన పేరుతో రైతులను మోసం చేస్తూ రైతు యొక్క ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదు. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్ రబీ కలుపుకొని 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటును అందించాలన్నారు. కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలి. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 రూపాయలను వెంటనే అమలు చేయాలన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో కూడా కిసాన్ మోర్చా మెమోరాండం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు దుబ్బాకలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చి రైతులపై కపట ప్రేమ చూపిస్తుంది కాబట్టి దానికి నిరసనగా ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఏకకాలంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు భరోసా ఉందో, రైతు భరోసా అనే దాన్ని రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం కింద వాళ్ళు విడుదల చేయాల్సిన నిధులను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం రైతులకు చాలా తీవ్ర బాధగా ఉన్నది. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రైతు కూలీలకు కూడా 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసింది. వెంటనే వీటిని అమలు చేయాలి. లేకపోతే జిల్లా కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఎక్కడికక్కడ తర్వాత కార్యాచరణను ఎక్కడక్కడ రోడ్డు మీద ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జై హింద్, జై కిసాన్. సమస్యల విషయం వివరించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తా అని చెప్పింది. డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 నాడు చేస్తా అని చెప్తుంది. అది కూడా షరతులతో కూడిన రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధును రైతు భరోసాగా చేశారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు, 7,500 రూపాయలు పంటకి ఇస్తా అని చెప్పారు. ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఆ 15,000 వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.